కేంద్రీయ విద్యాలయం ఏర్పాటులో కూటమి ప్రభుత్వం కీలకంగా వ్యవహరించిందని నూజివీడు మున్సిపల్ 4 లీడర్ చెరుకూరి దుర్గాప్రసాద్ అన్నారు. గత ప్రభుత్వంలో మెడికల్ కళాశాలలు, రింగ్ రోడ్, టిడ్కో భవనాలు అంటూ ప్రజలను మోసం చేశారని ఆరోపించారు. నూజివీడు అభివృద్ధికి కూటమి ప్రభుత్వం కట్టుబడి ఉందని ఆయన అన్నారు. అలా ఖాళీగా ఉంచే బదులు మనకి కొన్ని డిపార్ట్మెంట్లు అంటూ అందులో తగిన అద్దెలు నిర్ణయించి అద్దెను వాళ్ళతో అగ్రిమెంట్ ఏమని చెప్పి కావడం జరిగింది. దాన్ని కిందటి నెల 27వ తారీఖు జరిగిన కౌన్సిల్ సమావేశంలో వైఎస్ఆర్సీపీ సభ్యులు వ్యతిరేకించడం, దాని మీద నేను అదేవిధంగా మా కౌన్సిలర్లు కూడా దాన్ని వాయిదా చేసిన అవసరమే ఉంది. ఒకవేళ తాత్కాలిక తరగతులు కేంద్రీయ విశ్వవిద్యాలయం అనేది వచ్చి తాత్కాలిక తరగతులు ప్రారంభించాల్సి వస్తే ఇమీడియట్గా దాన్ని ఖాళీ చేస్తాము. అంతేగాని దాన్ని మంత్రి గారు పెట్టిన తీర్మానాన్ని దాన్ని మనం పక్కన పెట్టడం కరెక్ట్ కాదు అని చెప్పడం జరిగింది. తర్వాత కమిషనర్ గారు ఎవరైతే మైండ్ చేస్తుందో అదేవిధంగా హౌసింగ్ డిపార్ట్మెంట్ ఉందో వాళ్ళకి హౌసింగ్ డిపార్ట్మెంట్ వాళ్ళకి మాత్రమే తాళాలు ఇవ్వడం జరిగింది. మైండ్ ఎడ్యుకేషన్ శాఖ వాళ్ళని మీరు అగ్రిమెంట్ రాయండి, అగ్రిమెంట్ రాసిన తర్వాత చూద్దాము అని చెప్పారు. ఈలోగానే ఏదో జరిగిపోయినట్టుగా మాట్లాడుతున్నారు. ఇక్కడ ఏమీ జరగల. విషయం ఏంటంటే అసలు గత 2.5 సంవత్సరాల నుంచి ఇదిగో వస్తుంది అనే కేంద్రీయ విశ్వవిద్యాలయం ఇప్పటి వరకు మొన్న రోజు వరకు కూడా దానికి సంబంధించిన ఆధారాలు ఏమి లేవు. మొన్న గత శుక్రవారం నాడు మన భారత ప్రధాని గౌరవనీయులు శ్రీ నరేంద్ర మోడీ గారు దీన్ని మొత్తం దేశవ్యాప్తంగా అదేవిధంగా మన రాష్ట్రంలో 8 కేంద్రీయ విశ్వవిద్యాలయాలు ప్రారంభించడానికి అనుమతి ఇవ్వడం జరిగింది. వరదల్లో అప్పటికప్పుడు పెద్ద చెరువు కట్టదగి 2-3 వార్డుల మీద ప్రభావం ఉంటే దాన్ని అమ్మటే చర్యలు తీసుకున్నారు. అదేవిధంగా ఇందాక దుర్గాప్రసాద్ గారు చెప్పినట్టుగా R&B రోడ్లు గత 5 ఏళ్ళు పట్టించుకోలేదు. అసలు రోడ్లు బయటకు వచ్చి బైక్ వేసుకుని బయటకు వెళ్తుంటే ఎవరు పడిపోతాడో తెలియని పరిస్థితి, పట్టించుకున్న పాపం లేదు. అలాంటివన్నీ ఒకదాని తర్వాత ఒకటి టెండర్లు పిలిచి ఎలా పాసిబుల్ అయితే అలా ప్రజలకి అందుబాటులో ఉంటూ అన్ని విషయాల్లో త్వరలోని మంచి కార్యక్రమాలు చేస్తున్నటువంటి మంత్రి గారిని విమర్శించే విధంగా, ప్రభుత్వాన్ని విమర్శించే విధంగా ప్రతిపక్షం చేసే విమర్శ అది మంచికి ఉపయోగపడాలి కానీ ఏదో రాజకీయం కోసం చేసినట్టుగా ఉండకూడదని చెప్పి కోరుకుంటూ ఇది మంచి పద్ధతి కాదని ఏదో కోరుకుంటున్నాను. కేంద్ర విశ్వవిద్యాలయ వ్యవస్థ తెచ్చింది మేము, చేసేది మేము, పెట్టేది మేము. మీకు అనవసరమైన విషయాలను కలె చేసుకొని మీరు మున్సిపల్ ఆఫీస్కి రాజధాని చేయడం అనేది మీకు సరైన విధానం కాదని అంటున్నాము. అదేవిధంగా టిడ్కో ఇల్లు 5 సంవత్సరాలు గడ్డి మురిసిపోయి ఎక్కడి నుంచో తిరిగిన పరిస్థితిగా తయారు చేశారు మీరు. అదేవిధంగా మా స్టేడియం గవర్నమెంట్ మినిస్టర్ గారు వచ్చిన తర్వాత దాని బాధ్యత విభాగం మున్సిపాలిటీ వారితో అది ఎదుర్కోవాల్సి వచ్చింది. అలాంటి స్టేజ్ తీసుకొచ్చింది మీరు. అదేవిధంగా మా రింగ్ రోడ్ అన్నారు, అవుటర్ రింగ్ రోడ్ కూడా ఏ స్థాయిలో ఎక్కడ ఉందో కూడా ఎవరైనా తెలియదు. ఏదైనా చేసేవాళ్ళని మీరు సహకరించండి కానీ మీరు వెనకమాన దాన్ని ఇది మీరు అనవసరమైన రాజకీయం చేయొద్దని చెప్పేసి కోరుకుంటున్నాను.